దైవ సహాయం రాసిన వారు వీరేపల్లి జయరామరెడ్డి గారు. ఒక ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన పూర్వీకులు కూడా వడ్డీ వ్యాపారస్తులే. వాళ్ళు ఈ వ్యాపారంలో లక్షలు గడించారు. ఇతను కూడా వాళ్ళలాగే తన వ్యాపారం అభివృద్ధి కావటానికి అనేక పాపాలు చేసేవాడు. అయితే ఇతనిలో ప్రత్యేకత ఏమిటంటే ఇతనికి దేవుడిపైన అపారమైన నమ్మకం ఉండేది. అతను దేవుణ్ణి పూజించకుండా ఏ పని చేసేవాడు కాదు. తనకు వ్యాపారంలో వచ్చిన లాభంలో ఒక వంతు ఏ దేవాలయంలోనో మొక్కుబడి కింద చెల్లిస్తూ ఉండేవాడు. అతనికి కులశేఖరుడనే కొడుకు ఉండేవాడు. తన తండ్రి రోజూ చేసే పూజలు చూసి అతనికి దైవం అంటే అమితమైన భక్తి కుదిరింది. అది అతని వయసుతో పాటే పెరిగింది. తన తండ్రి దైవభక్తి కలవాడు కావటం చేతనే ఆయన పట్టిందల్లా బంగారమైందని అతను నమ్మాడు. కులశేఖరుడికి యుక్త వయసు రాగానే అతనికి వ్యాపార రహస్యాలన్నీ చెబుదామని తండ్రి అనుకున్నాడు. కానీ ఆ అవకాశం చిక్కకుండానే ఆయన ఆకస్మికంగా చనిపోయాడు. తండ్రి పోయాక కులశేఖరుడు తండ్రి వ్యాపారం కొనసాగించాడు. అతను దైవభక్తి విడిచిపెట్టలేదు. అతను నిష్కల్మషమైన మనసుతో ఏ కోరికలు లేకుండా దైవధ్యానం చేసేవాడు. అతనికి వ్యాపారం కలిసి వచ్చింది. అందుకు కారణం తనకు దైవ సహాయం ఉండటమేనని అతను అనుకునేవాడు. తండ్రి పోయిన ఏడాదికి కులశేఖరుడు హైమవతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా అపారమైన దైవభక్తి కలది కావటం తన అదృష్టమని అతను అనుకున్నాడు. కానీ ఆమె కాపరానికి వచ్చినది మొదలు అతని వ్యాపారంలో లాభాలు రాకపోగా నష్టాలు రాసాగింది. అయినా అతను దాన్ని అంతగా పట్టించుకోలేదు. 6 నెలలు తిరిగేసరికి అతని పంట పొలాలు వరదల మూలంగా దెబ్బతిన్నాయి. పంటలు పాడు కావటమే కాక పొలాలు మేట వేసిపోయాయి. మరో నెల గడిచేసరికి అతని దుకాణంలో దొంగలు పడి సమస్తమూ దోచేశారు. అటు తర్వాత కొద్ది రోజులకు ఒక అర్ధరాత్రి అతని ఇల్లు అంటుకొని పూర్తిగా కాలి నేలమట్టమైంది. అతను అతని భార్య కట్టుగుడ్డలతో బయటపడ్డారు. శాపం పెట్టినట్టు సర్వనాశనం సంభవించేసరికి కులశేఖరుడికి మతిపోయినట్టయింది. ధనికుడిగా బతికిన ఊళ్ళో బికారిగా బతకలేక దారిద్ర్యంలో భార్య తరపు వాళ్లను ఆశ్రయించటానికి మనసు ఒప్పక మరెక్కడైనా ముష్టి ఎత్తుకు బతికే ఉద్దేశంతో అతను తన భార్యతో సహా ఊరు విడిచి బయలుదేరాడు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఒక ఊరి పొలిమేరలో ఉన్న పాడుపడిన శివాలయం చేరుకుని ఆ రాత్రికి ఆ ఆలయ ప్రాంగణంలో పడుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆకాశాన కారుమబ్బులు కమ్మి ప్రచండమైన గాలి వీచసాగింది. భర్త పక్కనే పడుకొని ఉన్న హైమవతికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆమె తల ఎత్తి చూసేసరికి పాడుపడిన ధ్వజస్తంభం గాలిలో ప్రమాదకరంగా అటూ ఇటూ ఊగుతూ ఉండటం కనిపించింది. అది ఏ క్షణాన అయినా విరిగి పడేటట్టున్నది. హైమవతి భర్తను తట్టిలేపింది. ఇద్దరూ గబగబా ఆలయంలోకి వెళ్లారు. మరుక్షణమే పెళపెళ శబ్దం చేస్తూ ధ్వజస్తంభం విరిగి సరిగ్గా వాళ్ళు పడుకొని ఉండిన స్థలంలోనే పడింది. తన సర్వస్వము పోవటమే కాక తన ప్రాణాలకు కూడా అపాయం రావటం చూసిన మీదట తన కష్టాలన్నింటికీ అసలు కారణం తన భార్యేనని కులశేఖరుడు రూఢీ చేసుకున్నాడు. అతను హైమవతితో, నిన్ను కట్టుకున్నాకనే నాకు అనర్థాలు ఆరంభమయ్యాయి. నీ మూలానే నాకు దైవ సహాయం కూడా అందకుండా పోయింది. ఇప్పుడు వెంట్రుక వాసిలో నాకు ప్రాణగండం తప్పింది. నువ్వు నా వెంట ఉంటే ఇంకా ఎన్ని ఘోరాలు ఎదురవుతాయో. నీ పాపిష్టి ముఖం ఇక నాకు చూపించకు. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు. చేసేది లేక హైమవతి గుడ్లనీరు కక్కుకుంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఇంతలో గర్భగుడిలో నుంచి శివయోగి ఒకడు గబగబా యువతలకి వచ్చి హైమవతిని చెయ్యి పట్టుకుని ఆపి, నాయనా, దేవతలాంటి నీ ఇంటి లక్ష్మిని ఎందుకు తరిమేస్తున్నావు అని కులశేఖరుణ్ణి అడిగాడు. అది నా ఇంటి లక్ష్మి కాదు, నా పాలిట శని. ఇది నా ఇంట అడుగు పెట్టాక నాకు ఏదీ కలిసి రాలేదు. పైపెచ్చు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. ఇప్పుడు నా ప్రాణాలే పోయినంత పని కూడా జరిగింది అంటూ జరిగినదంతా చెప్పాడు కులశేఖరుడు. అంతా విని శివయోగి గట్టిగా నవ్వి, పిచ్చివాడా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈమె నీ అదృష్ట దేవత అని స్పష్టమవుతున్నది. జరిగిన సంఘటనలను సరిగ్గా అర్థం చేసుకోలేక నువ్వు ఈమెను గురించి అపోహపడ్డావు అన్నాడు. ఏమిటి మీరనేది అన్నాడు కులశేఖరుడు అయోమయంగా. నీకు దైవ సహాయం అందటం మొదలుపెట్టినది ఈమె నీ ఇంట అడుగుపెట్టినాకనే. నీ తాత తండ్రులు అనేక పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తికి వారసుడవు కావటం చేత నీకు కూడా వాళ్ళ పాపం సంక్రమించింది. ఆమె కూడా భక్తురాలు కావటం వల్ల నీ భక్తి పరిపూర్ణం కావటం వల్ల నీ పట్ల భగవంతుడు కరుణించాడు.
ఆయన నిన్ను పవిత్రుణ్ణి చేసే కార్యక్రమం ఆరంభించాడు. యాదృశ్చికంగా జరిగిన సంఘటనలన్నీ దానికి సంబంధించినవే. పెళ్లికి మునుపు నీకు వ్యాపారం కలిసి రావటం దైవఘటన కాదు. అది నీ స్వయం కృషి, అదృష్టము మాత్రమే. నిజానికి ఈ రోజుతో నీ ఆయుర్దాయం తీరిపోయింది. అయినా దైవకృప వల్ల నువ్వు బతికావు. దైవ ప్రేరణ వల్లనే నీ భార్య నీ ప్రాణాలు కాపాడగలిగింది. మీరిద్దరూ ఇప్పుడు పాపం లేని పుణ్యాత్ములు. ఇప్పుడు నువ్వు తిరిగి వ్యాపారం ప్రారంభించు. దైవ సహాయం వల్ల తిరిగి ధనవంతుడివి కాగలుగుతావు అన్నాడు శివయోగి. కులశేఖరుడికి ఇప్పుడు జరిగినదంతా స్పష్టమైంది. అతను హైమవతికి క్షమాపణ చెప్పుకుని శివయోగి కాళ్లకు మొక్కి, స్వామి, నాకొక చిన్న సందేహం. నాలాగే నా తండ్రి కూడా దైవభక్తి కలవాడే కదా! ఆయనకు దైవ సహాయం ఎందుకు అందలేదు అని అడిగాడు. నీ తండ్రికి దైవం పట్ల ఉండినది భక్తి కాదు, నమ్మకం. అతడు భగవంతుడితో వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో చాలా మోసాలు, పాపాలు చేశాడు. కోరికలను తీర్చుకోవటం కోసం భగవంతుణ్ణి పూజించటం భక్తి అనిపించుకోదు. అందుకే అతనికి దైవ సహాయం అందలేదు అన్నాడు శివయోగి. కులశేఖరుడి అనుమానం తీరింది. అతను శివయోగి ఆశీర్వచనం పొంది ఆ ఊళ్ళోనే మళ్ళీ వ్యాపారం ప్రారంభించి త్వరలోనే ధనవంతుడై దాన ధర్మాలు చేస్తూ పుణ్యాత్ముడిగా బతికాడు. సహజీవనం రాసిన వారు కోదండపాణి గారు. ఒక అరణ్య ప్రాంతంలో ఒక ముసలివాడు తన గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. వాడికి రోజులు సుఖంగానే పోతూ వచ్చాయి. కానీ ఒక బావురు పిల్లి అడపాతడపా వాడి కోళ్లను కాచేస్తూ ఉండేది. దాన్ని పట్టటానికి ముసలివాడు కోళ్లగూడు చుట్టూ ఎన్ని ఉచ్చులో పన్నాడు. కానీ బావురు పిల్లి చిక్కనే లేదు. ఇంతలో వాడికే కాలం మూడింది. ఈసారి కోడి కోసం వచ్చిన బావురు పిల్లి మనిషి శవాన్ని చూసి ఎంతో సంతోషించి, ఆహా, బోలెడంత తిండి, చాలా కాలం పాటు వేటాడే పని లేదు అనుకుని ముసలాడి శవాన్ని తానుండే చోటికి లాక్కుపోదామనుకున్నది. కానీ అది బావురు పిల్లికి సాధ్యం కాలేదు. ఎవరన్నా సాయపడతారేమోనని అటూ ఇటూ చూస్తుండగా పిల్లికొక ఉడత కనిపించింది. ఉడతా ఉడతా, మనిద్దరికీ బోలెడన్ని రోజులు సరిపడే ఆహారం ఉంది. కాలం తీరి ముసలివాడు చెప్పా పెట్టకుండా చచ్చాడు. ఈ కళేబరాన్ని లాక్కుపోవటానికి తోడు వస్తావా అన్నది. ఉడత సరేనన్నది. అయితే ఇద్దరూ కలిసి ఎంత గింజుకున్నా లాగినా శవం కదలలేదు. ఇంతలో వాళ్లకొక కుందేలు కనిపించింది. పిల్లి కుందేలును కూడా తమ సమాజంలోకి చేర్చుకున్నది. కానీ మూడూ కలిసినా పని జరగలేదు. క్రమంగా ఆదారే పోతూ అక్కడికి వచ్చిన ఒక నక్క, ఒక తోడేలు, ఒక ఎలుగుగొడ్డు కూడా సమాజంలో చేరాయి. మనం యావజ్జీవం మిత్రులుగా ఉంటూ సహజీవనం చేద్దాం. అందరము కలిసే ఆహారం సంపాదించి మన అవసరాలకు తగినట్టుగా పంచుకుందాం అని ఆ ఆరు బొట్టులేసుకుని ప్రమాణాలు చేసుకున్నాయి. ఇప్పుడు శవాన్ని కదిలించే అవసరం లేకపోయింది. ఆరుగురి పొట్టలు నిండేసరికి ముసలాడి ఎముకలు తప్ప ఇంకేమీ మిగలలేదు. త్వరలోనే అందరికీ కడుపుల్లో నకనకలాడసాగింది. అప్పుడు ఎలుగుబంటి, మిత్రులారా, నాకు ఆకలి దహించుకుపోతోంది. మన సమాజం ఏదో ఒకటి చేయకపోతే నా ప్రాణాలు నిలిచేలాగా లేవు అన్నది. అయితే ఇది చాలా గడ్డు సమస్యే. ఇప్పుడేం చేద్దామంటావు అన్నాయి మిగతా జంతువులు. చేసేటందుకేముంది? అందరము కలిసి మనలోకెల్లా చిన్న ప్రాణిని తినేయటమే. అంతకన్నా ప్రాణాలు నిలుపుకునేందుకు మరో మార్గం లేదు కదా అన్నది ఎలుగుబంటి. ఈ మాటలు వింటూనే ఉడత తనకు రానున్న ఆపదను గుర్తించి సర్రున దగ్గరనున్న చెట్టెక్కి ఆ చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకు దూకుతూ అంతులేకుండా పోయింది. చూశారా, ఈ ఉడతకు స్నేహభావం ఏమీ లేదు. మిగిలిన వాళ్ల కోసం కొంచెం కూడా త్యాగం చేయలేకపోయింది అంటూ ఎలుగుబంటి కుందేలును పట్టబోయింది. వెంటనే కుందేలు పరిగెత్తి పొదల్లో మాయమైంది. రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన బావురుపిల్లి కూడా పరిగెత్తి పెద్ద మాను చూసుకుని చిటారు కొమ్మకు ఎగబాకింది. ఆరుగురిలోనూ ముగ్గురు జారుకున్నారు. వాళ్ళు ఎంతమాత్రమూ స్నేహపాత్రులు కారు. పోతే పోయారు. ఇక ఇక్కడ మిగిలిన ముగ్గురిలో నువ్వే చిన్న, కనుక నిన్ను మేమిద్దరమూ తింటాం అన్నది ఎలుగుబంటి నక్కతో. నాకేమీ అభ్యంతరం లేదు. అయితే ఈ గుడిసెలో ఈ చీకట్లో ఏవిటి? హాయిగా కొండ మీదకి పోదాం. అక్కడ నేను మీకు ఆహారం అవుతాను అన్నది నక్క. ఎలుగుబంటి ఇందుకు సమ్మతించి కొండ మీదికి దారి తీసింది. దాని వెనుకనే నడుస్తున్న నక్క చిన్నగా తోడేలుతో, అన్నా, నన్ను తిన్న తర్వాత మీ ఇద్దరికీ మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, అప్పుడేం చేస్తారు అన్నది. తోడేలు వెలవెలపోయింది.
నక్క అయిపోయాక ఎలుగుబంటికి ఆహారం కావటం తన వంతు అన్న సంగతి తోడేలుకు స్ఫురించింది. ఈ ఏర్పాటు ఏమీ బాగాలేదు. సహజీవనం పేరిట మనం వేటాడటం మానేసి ఒకరినొకరం తింటున్నాం అన్నది తోడేలు. అది ఎలుగుబంటిని వెనక్కు పిలిచి, మేమిద్దరము సహజీవనానికి విరుద్ధంగా ఓటు చేస్తున్నాం. ఇక ఎవరి మానాన వారు బతుకుదాం అన్నది. ఇష్టం లేకపోయినా ఎలుగుబంటి ఇందుకు ఒప్పుకోక తప్పలేదు. ఎదురింటి మంగమ్మ. రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. చంపకదేశపు సరిహద్దుల్లో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరి అనే చెల్లెలు ఉండేవారు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరీని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. చంపకదేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద వచ్చి పడబోతున్నట్టుగా పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని దరిమిలా శత్రువులు ఆక్రమించారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అబ్బలేదు కానీ రామన్న బాగా చదువుకున్నవాడు. లక్ష్మికి సంగీతం వచ్చును. ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనకవేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చేశాడు. అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది. ధర కూడా అట్టే లేదు. అయినా దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతోంటే చూసి, అలాంటి తెలివి తక్కువ పని చేయకు. ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు. ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూడగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులున్నారు కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజూ కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వే చేస్తావేం? మీ వదినకు కూర్చొని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది. అలా అనకండి. మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. పని నేర్చుకోవాలని అంతా నాకే అప్పచెప్పింది. మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరి వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచు రావటానికి ఎన్ని దేవుళ్లకు మొక్కాలో, ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పనిచేయరు. మీ వదిన అదృష్టం. అయినా మరీ ఎంత అమాయకురాలివి, ఎలా బతుకుతావో ఏవిటో అని మంగమ్మ గౌరి మీద జాలిపడేది. ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పనిచేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తల ఎత్తింది. తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాలుగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపింది. నిన్ను ఎవరూ రామన్నకు తమ్ముడివి అనుకోరు, అతని పాలేరు అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు. ఊరికే కూర్చోటం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు. ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరీకే చెప్పుకున్నాడు.
గౌరీ తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చును. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదినా, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగుగా ఉంటున్నది. కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుండటం లేదు. కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను. పొలం పనికి మనం ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు. అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది. కానీ పాఠాలు చెప్పటం గౌరీ వల్ల కావటం లేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కిందే పోయింది. ఇలా జరగటం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసులు పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గరకు తీసుకుని, నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు. నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది. రామన్న తన తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుని, నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరి కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది. మంగమ్మతో మాట్లాడటానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువయింది. మంగమ్మ వాళ్ళిద్దరినీ అభినందించేది. మంగమ్మ మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు. గౌరికి పనిచేయటం ఇష్టమేనట, కానీ నాకు సహాయం చేయటం ఇష్టం లేదట. మన ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ. నేను నమ్ముతాననుకున్నదేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది. నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరీకి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకొని వీధుల్లోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకలం అయింది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకువచ్చాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరగేస్తున్నది. రామన్న చటుక్కున వెళ్లి గౌరీని సుబ్బన్నను చిరొక చేత్తోనూ ఇంట్లోకి లాక్కువచ్చాడు. మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు. యాచకుడి చలి. రాసినవారు వసుంధరా గారు. ఒకానొకప్పుడు శ్వేతనగరాన్ని చలిపురుషుడు ఆవహించాడు. నగరంలో ఎన్నడూ ఎరుగని చలి. చీకటి పడేసరికి చలి మరింత పెరిగిపోయేది. ప్రజలు చలికి భయపడి తలుపులు మూసుకుని ఇల్లు కదిలేవాళ్లు కాదు. అలాంటి సమయంలో జితేంద్రుడనే ఒక భాగ్యవంతుడి ఇంట్లో ఒక చిక్కు సమస్య తలెత్తింది. జితేంద్రుడి తండ్రి భోగేంద్రుడిది 60 సంవత్సరాల వయసు. ఉన్ని శాలువలు కప్పినప్పటికీ ఆయన చలికి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన కోసం చలిమంటలు వేశారు. అయినా ఆయనకు చలి తగ్గటం లేదు. ఇది మామూలు చలి కాదు, చలి జ్వరం. వైద్యుణ్ణి పిలిచి ఏదైనా మందిప్పిస్తే తప్ప ఇది తగ్గదు అన్నది జితేంద్రుడి తల్లి. అయితే అంత చలిలో వైద్యుడింటికి ఎవరు వెళతారు? వెళితే మాత్రం వైద్యుడు తమ ఇంటికి వచ్చి రోగ నిదానం చేసి మందిస్తాడా? వైద్యుడు ఎలాగూ ఈ చలిలో ఇల్లు కదిలిరాడు. ఎవరైనా అతని దగ్గరకు పోయి ఈయన లక్షణాలు చెబితే విని తోచిన మందేదైనా ఇస్తాడు అన్నది జితేంద్రుడి తల్లి సలహా ధోరణిలో. అయితే ఇల్లు వదిలి బయటకు వెళ్ళటానికి ఎవరూ సిద్ధం కాలేదు.
ఇంట్లో ఇద్దరు పనివాళ్లున్నారు. వాళ్ళు కూడా తమ వల్ల కాదనేశారు. ఆఖరకు జితేంద్రుడు కలగచేసుకుని పనివాళ్లను గట్టిగా కోప్పడి వాళ్ళల్లో ఒకణ్ణి వైద్యుడి ఇంటికి వెళ్ళమన్నాడు. చేసేది లేక విసుక్కుంటూ ఆ పనివాడు వీధి తలుపులు తీశాడు. తలుపులు అలా తెరుచుకోగానే అమ్మా, ఒక్క ముద్ద పెట్టించండమ్మా అన్న కేక పనివాడికి వినిపించింది. ఎదురుగా గజగజ వణికించే చలిలో ఒక యాచకుడు నిలబడి ఉన్నాడు. వాడు చిన్న అంగవస్త్రం కట్టుకుని ఉన్నాడు. అది తప్ప వాడి శరీరం మీద మరే ఆచ్ఛేదన లేదు. చేతిలో మట్టి చిప్ప ఒకటి ఉన్నది. విశేషమేమంటే అంత చలిలోనూ వాడేమాత్రం వణకటం లేదు. ఇది చూసి పనివాడు లోపలికి వెళ్ళి జితేంద్రుడితో, అయ్యా, మనకిక వైద్యుడి అవసరం లేదు. ఒక మహాయోగి మన ఇంటి గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు. ఆయన మహిమ ఎంత గొప్పదంటే ఎంత చలిలోనూ ఆయన రవ్వంత కూడా వనకటం లేదు అని చెప్పాడు. ఈ విడ్డూరం విని జితేంద్రుడు తను వీధి గుమ్మం వద్దకు వెళ్ళాడు. యాచకుడు వట్టి చేతులతో వచ్చిన జితేంద్రుణ్ణి చూసి నిరుత్సాహంగా, అయ్యా, ఆకలి బాధ భరించలేకుండా ఉన్నాను. పిడికెడు మెతుకులు పెట్టించండి అన్నాడు. జితేంద్రుడు వాడికేసి పరీక్షగా చూస్తూ, నా తండ్రి భరించరాని చలి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన బాధ తగ్గించావంటే పిడికెడు మెతుకులేం కర్మ, నీకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టగలను అన్నాడు. అందుకు యాచకుడు దీనంగా, అయ్యా, తిండి కోసం అటువంటి షరతులు పెట్టకండి. నాకు వైద్యం రాదు. మామూలు బిచ్చగాణ్ణి అన్నాడు. జితేంద్రుడు ఒక క్షణం ఆలోచించి, పోనీ పక్క వీధిలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళి మందు తెచ్చి పెట్టగలవా అని అడిగాడు యాచకుణ్ణి. నాకిప్పుడు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు. కాసిని మెతుకులు తింటే తప్ప కదలలేను అంటూ యాచకుడు ఉన్న చోటనే కూలబడ్డాడు. ఆలోచించుకో, మందు తెస్తేనే నీకు అన్నం పెడతాను. అలా కాకపోతే మరొకర్ని పంపిస్తాను అన్నాడు జితేంద్రుడు. ముందుగా తిండి పెడితే వాడు తినేసి పనిచేయనని మొండికేస్తాడని జితేంద్రుడికి అనుమానం కలిగింది. విధి లేక యాచకుడు వైద్యుడి దగ్గరకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అప్పుడు జితేంద్రుడు తండ్రి వ్యాధి లక్షణాలన్నీ ఒక కాగితం మీద రాసి యాచకుడికిచ్చి, దీని మీద వైద్యుడి సమాధానం కూడా రాయించుకురా అని వాడికి వైద్యుడింటికి దారి చెప్పాడు. వైద్యుడి సమాధానం కాగితం మీద రాయించుకుని రాకపోతే వాడు దారిలోని ఏ మట్టినో ఉండలు చేసి తెచ్చి అదే మందు అనే ప్రమాదమున్నదని జితేంద్రుడికి తెలుసు. యాచకుడు లేని ఓపికను తెచ్చుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు. వాడు తప్పక మందు తెస్తాడని జితేంద్రుడికి నమ్మకం కుదిరి లోపలకు వెళ్ళి మిగతా వాళ్లతో జరిగింది చెప్పాడు. అప్పుడు అందరూ యాచకుడి చలికి వణకకపోవటం గురించి వింతగా చెప్పుకున్నారు. కొంతమంది బెచ్చగాళ్లకు చలిబాధను తప్పించే మూలికలు తెలుస్తాయి. అవి నమిలి ఎంత చలిలోనైనా వాళ్ళు మామూలుగా తిరగగలుగుతారు. మందు తెచ్చాక వాడిని అడిగి ఆ మూలికలేవో తప్పక తెలుసుకోవాలి అన్నది జితేంద్రుడి తల్లి. మూలికల సంగతి ఎలాగున్నా ఈ చలికాలంలో మనకు ఇలాంటి పనివాడుండటం చాలా అవసరం. వీడికైతే ఎక్కువ జీతం కూడా ఇవ్వనవసరం లేదు. రోజూ 2 పూటలా తిండి పెడితే ఎంత పనైనా చేస్తాడు అన్నాడు జితేంద్రుడు. కొద్దిసేపు తర్వాత యాచకుడు తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన మందు క్షణాల మీద భోగేంద్రుడికి పనిచేసింది. ఆయన సుఖంగా నిద్రపోయాడు. ఈలోగా జితేంద్రుడి భార్య యాచకుడికి కడుపు నిండా భోజనం పెట్టింది. భోజనం అయ్యాక ఆమె వాణ్ణి, నీకు పాలు పితకటం వచ్చా అని అడిగింది. వచ్చు తల్లి అన్నాడు వాడు. జితేంద్రుడికి 2 పాడి ఆవులు, 2 పాడి గేదెలు ఉన్నాయి. చలి తీవ్రత కారణంగా ఇంట్లో పనివాళ్లు రాత్రిళ్ళు పశువుల పాకలోకి వెళ్లి పాలు తీయటం మానేశారు. జితేంద్రుడి భార్య యాచకుడికి పాల చెంబు, పెద్ద బిందె ఇచ్చి, అయితే పాలు తీసి పట్టుకురా అన్నది. యాచకుడు వెంటనే చెంబు, బిందె తీసుకుని పశువుల పాకలోకి వెళ్లి పాలు పితికి తీసుకువచ్చాడు. ఇందుకు జితేంద్రుడి భార్య ఎంతగానో సంతోషించింది. ఇంటిల్లపాది తమకు చలిబెడద తీరిపోయిందనే అనుకున్నారు. ఎందుకంటే అంత చలిలోనూ బయట కావలసిన ఏ పనైనా యాచకుడు చేసి పెడుతున్నాడు. యాచకుడికి నడవలో ఒక చాప వేసి పడుకోమని చెప్పారు. వాడు పడుకోబోతూ, కప్పుకునేందుకేమైనా ఉంటే ఇవ్వండమ్మా అన్నాడు. దొడ్లో ఆరవేసిన కంబళి ఉన్నది, వెళ్ళి తెచ్చుకో అన్నది జితేంద్రుడి తల్లి. వాడు నడవాలో నుంచి బయటకు వెళ్ళబోతుండగా రివ్వుమంటూ చలిగాలి తగిలింది. వాడు కంగారుగా వెనక్కు తిరిగి, అమ్మా, బయట చలిగా ఉన్నది, ఇంట్లో వేరే కంబళ్ళు లేవా అని అడిగాడు. యాచకుడి మాటలు విని అందరూ తెల్లబోయారు. జితేంద్రుడు ఆశ్చర్యంగా వాణ్ణి, నీకు చలివేస్తుందా అని అడిగాడు. అదేమిటి బాబూ, మనిషన్న వాడికి చలి తెలియకుండా ఉంటుందా అన్నాడు యాచకుడు. అయితే మరి వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు, పాలు తీసేందుకు పోయినప్పుడు నీకు చలి తెలియలేదా అన్నాడు జితేంద్రుడు.
ఏమో బాబూ! 2 రోజులుగా నాకు బొత్తిగా తిండి దొరకలేదు. ఆకలి బాధ తప్ప మరొకటి నాకు తెలియదు. బయట చలిగా ఉన్నదో లేదో కూడా నేను గుర్తించలేదు. ముందు నా ఆకలి తీరాలి. ఆకలి తీరాలంటే వెళ్లి అడుక్కోవాలి. చలి చలి అని కూర్చుంటే కడుపు నిండదు కదా! అన్నాడు యాచకుడు. అయితే మరి పాలెలా తీయగలిగావు? అన్నాడు జితేంద్రుడు. అందులో ఆశ్చర్యమేముంది బాబూ! అమ్మగారు నాకు కడుపు నిండా తిండి పెట్టి నా ఆకలి తీర్చారు. ఆ అమ్మ ఏమి చెప్పినా చెయ్యాలనే ఉద్దేశం నాలో కలిగింది. పాలు తీస్తున్నప్పుడు నాలో కృతజ్ఞత తప్ప వేరొకటి లేదు. అందువల్ల చలి గురించి నాకు తెలియలేదు అన్నాడు యాచకుడు. ఆ జవాబుతో జితేంద్రుడికి ఒక ముఖ్య విషయం అర్థమైంది. యాచకుడికి అన్నింటికన్నా ముందు ఆకలి తీరటం అవసరం. ఆ అవసరంలో వాడికి చలి బాధ తెలియలేదు. అన్నం తిన్నాక కృతజ్ఞతాభావంతో చలి తెలియలేదు. తన కోసం కంబళి తెచ్చుకోవాలనుకున్నప్పుడే వాడు చలి దెబ్బకు గురి అయ్యాడు. అంటే వాడు చాలా ఉత్తముడు. అన్నం పెట్టిన వారి పట్ల కృతజ్ఞతాభావం ఉన్నవాడు. కానీ ఆ సమయంలో జితేంద్రుడికి ఒక చిన్న సందేహం కలిగింది. ఆయన యాచకుడితో ఎంత ఆకలి ఉన్నా, ఎంత కృతజ్ఞత ఉన్నా శరీరానికి ఉష్ణం, చలి లాంటి వాటిని తట్టుకునేందుకు కొన్ని పరిమితులుంటాయి. రక్తాన్ని గెడ్డకట్టించే ఇంత భయంకరమైన చలిని నువ్వెలా తట్టుకొని నిలబడగలిగావో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఆ ప్రశ్నకు యాచకుడు చిన్నగా నవ్వి, దానికేముంది బాబూ! సదుపాయాలున్న వారికి సాగుబడి కానీ, ఈ చలి మరీ అంత ఓర్చుకోలేనిదేం కాదు. ఏ దారి లేనివాడే ఈ చలిలో పనిచేయటానికి సిద్ధపడతాడు. ఏ సదుపాయాలు ఎరుగని కారణంగా అవసరమైనప్పుడు ఈ చలికి తట్టుకోగల మానసిక శక్తి నాకున్నది అన్నాడు. జితేంద్రుడికి అన్ని సందేహాలు తీరిపోయాయి. ఆనాటి నుంచి ఆయన, మిగతా వాళ్ళు కూడా చలికి మరీ భయపడటం మానేశారు. పనివాళ్ళు కూడా జితేంద్రుడు బాగా కోప్పడటంతో భయపడి అన్ని పనులు చేయసాగారు. ఆయన యాచకుణ్ణి కూడా తన పనివాళ్లలో ఒకడుగా చేర్చుకున్నాడు. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.